కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లి క్రాస్ వద్ద గల మదరసాలో నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబాహానా ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేదలకు, ఇమాములకు, మౌజాములకు, కులమతాలకు అతీతంగా శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాచిపల్లి వసంతమ్మ, జామంచిపల్లి రుగ్గునమ్మ, కాంతమ్మ, మల్లేశ్వరయ్య సిద్ధవటం, చిన్నబాబమ్మ, ఎల్లంపల్లి నరేష్, వనం రామాంజనేయులు, ప్యానా ఇవ్వకూడదు రాదు. ఇది సార్ नहीं पड़ेगा ना सुल्ली को पड़ेगा कल खाया अपना మాట అబ్దుల్లా ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు. దీనివల్ల ఏమున్నది ఒక మాట తీసుకోండి, నేను అక్కడ అయిపోతుంది అనుకుని అయ్యి తాగనిಲ್ಲ అయ్యి తాగనిಲ್ಲ అందరికీ ఒకరికి అందరూ తినాలా పోతాడు. మాధవరం ఆఫీస్ షహాదత్ సాబ్ సిద్ధవటం షఫీ అన్నా షఫీ కూర్చుందిరా ఫోటో తీసుకుంటాం. పైన పైన మిది మీద ఉన్నాడు. आफिस शहादत साहब, शमशीर असरार साहब, मौलवी असरार साहब और हाफिज शमशीर खान, शमशीर साहब खान में सालावाट और नहीं लोग, हाफिज मकसूद साहब भाकरा बेटा, हाफिज बिलाल साहब मनमलोपल्ली, हाफिज मोहम्मद हुजैफा साहब नरसनगर पल्ली, मौलवी मोहम्मद हुसैन कोमराजपल्ली, फातिमा धर्मा, వెంకట సుబ్బమ్మ, మంగతొట్టి యానమ్మ, నాచిపల్లి వసంతమ్మ, జామంచిపల్లి రుగ్గునమ్మ, కాంతమ్మ, మల్లేశ్వరయ్య సిద్ధవటం, చిన్నబాబమ్మ, ఎల్లంపల్లి నరేష్, వనం రామాంజనేయులు. వివాదాస్పద అంశాలకు కానీ అలాంటి మా ఊళ్ళో లేవు. అయితే మా అమీర్ సాబ్ మా ఊర్లో పుట్టడం ఫస్ట్ మేము చేసుకున్న పుణ్యం. ఇంకో విషయం ఏమంటే 1991లో మదరసా స్టార్ట్ అయ్యి దినదినాభివృద్ధి చెంది కొన్ని ఎన్నేళ్ళు జరిగిందో నాకు ఐడియా లేదు. అది కొన్నాళ్ళు 7 ఉన్నింది, 10-12 ఏళ్ళ దాకా కొనసాగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ స్థలం సరిపోనందువల్ల మన టర్నింగ్లోకి మార్చడం జరిగింది. టర్నింగ్లో మార్చడం ఇంతకంటే 100 డెవలప్ అయ్యి ఆడ ఒక ఆయుర్వేదం అనేది ఈయన ఎట్లా కనుక్కున్నాడో అది కూడా మాకు ఒకసారి నాకు చికెన్ గున్యా జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసినా బాగాలేదు.
ఆయన ఏంటి గురిపెంటికల్లాగా ఉండే అంతే ఇచ్చినాడు. చాలా బాగా నేను 3 రోజులకే నడిచిన. ఈ మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాంటి 3 రోజులకే నడవడం జరిగింది. అది నేను కొంత మాత్రమే చెప్పిన, పూర్తి నేను చెప్పలేకుండా. ఇంకో విషయం ఏంటంటే ఆ ఆయుర్వేదం అంతా మా ఊరికి వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరు డెవలప్మెంటు, మాది పేద ఇల్లు ఉన్నాయి, కొంతమంది బతకలేని వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఈయన కొన్ని కార్యక్రమాలు చేస్తానంటున్నాడు, జరుగుతాండాయి. ఆడెట్లా జరుగుతాయో ఈడ కూడా అలాగే జరిగి ఆ ముస్లిం ముతక వాళ్ళు ఆకలి లేకుండా హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటారు. ఇంకా ఎంత డెవలప్ అవుతుంది అంటే మా వాళ్ళ పనులు లేని వాళ్ళకి పనులు ఉంటాయి, మా ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంది. ఇంకా థ్యాంక్ యూ విలేకరుల సోదరులకు. అందరికీ మేలు జరుగుతుంది. ఇన్షాల్లా మద్రసా కూడా అభివృద్ధి అవుతుంది, మసీదు కూడా అభివృద్ధి అవుతుంది. ఊళ్ళో పనులు లేని వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. ఇంకా ఏదైనా ముస్లిం ముస్గా ఉంటే వాళ్ళకు కూడా అన్న సౌకర్యం మధ్యాహ్నాల పెట్టాలని ఆలోచన చేస్తాను, అది కూడా జరుగుతుంది. ఇన్షాల్లా ఏ కార్యక్రమం అయితే అనుకున్నారో ఆ కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగా జరిగిపోతాయని అల్లాహ్ని ప్రార్థిస్తాను. ఇన్షాల్లా అల్హమ్దులిల్లా ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని మద్రసా నుంచి మన పాత మద్రసా అయినటువంటి రాచిపల్లిలో ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకోసమంటే ఊర్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇన్షాల్లా ఈ మద్రసా ద్వారా ఏమేమి పనులు జరుగుతాయని. 1991లో ఈ యొక్క మద్రసా ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 2000 సంవత్సరం వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాల వరకు ఇక్కడ మద్రసా జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వలన ఇన్షాల్లా ఇక్కడ స్థలం యొక్క తక్కువ ఉండిన దానివల్ల టర్నింగ్లోకి పోవడం జరిగింది. అక్కడ చాలా అభివృద్ధి ఉంది దైవానుగ్రహం వీళ్ళందరి దువాతో. ఈ మద్రసా కోసం ఊర్లో వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది. ఆ కాలంలో మహనీయులు ఎక్కడెక్కడో కూడా సహకరించడం జరిగింది. దాన్ని వృధా పానీయకుండా ఈరోజు ఆయుర్వేదం పరిశ్రమ మాదిరి పెట్టి ప్రజలకు మేలు చేయాలా, ఊరి వాళ్ళకు మేలు కలగాల, పేదల్లో ఇన్షాల్లా వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే సంకల్పం కూడా ఉన్నది. అంతేకాకుండా అందరికీ పనులు దొరుకుతాయి ఊరి వాళ్లకు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కడుపు నిండా భోజనం వేస్తారో అందరూ 5 పూట్ల నమాజ్ చేసే వాళ్ళుగా తయారవుతారు, మంచి మార్గంలోకి వస్తారనే సంకల్పంతో ఇన్షాల్లా ఈ యొక్క ఆయుర్వేద పరిశ్రమను ఒంటిమిట్ట టర్నింగ్ నుంచి ఈ యొక్క పాత మద్రసైన రాచిపల్లికు మార్చడం జరుగుతూ ఉన్నది. తొందరలో మిషన్లు కూడా తయారవుతాయి. 1-2 నెలలు ప్రారంభమవుతుంది ఈ యొక్క పరిశ్రమ. అంతేకాకుండా ఈ నెల 23, రేపు నెల ఫిబ్రవరి 23వ తేదీ పాత విద్యార్థులందరూ మద్రసాలో కలుస్తూ ఉన్నారు. అంటే మద్రసా జల్సా ఉన్నది. పెద్దోళ్ళు ఎక్కడెక్కడో వస్తారు, వేల మంది సంఖ్య అక్కడ హాజరవుతారు. పాత విద్యార్థులను కలుసుకుంటారు. అంతేకాకుండా ఆయుర్వేదాన్ని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఏ విధంగా పల్లెల్లో ఈ యొక్క ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయాలా, ఎవరు ఏ విధంగా సహకరిస్తారనే దాని గురించి కూడా అక్కడ మషూరా జరగబోతా ఉన్నది రేపు నెల 23. కాబట్టి ఊరోళ్ళు రావాలా, ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాతి మాతం అనేది లేకుండా ఆయుర్వేదం అందరికీ అవసరం, ఆరోగ్యం అందరికీ అవసరం. ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఇన్షాల్లా సమావేశంలో పాల్గొనాలని అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క దువాలు మాకు అవసరం ఉన్నాయి. మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతూ అందరికీ నేను నా యొక్క సలాములను నేను చేస్తా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.